హాయ్ అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. బర్రెలన్నిటికీ మా ఆయన అయితే నీళ్లు పడుతున్నాడు. నేనైతే టీ తాగుతూ వీడియో తీస్తున్నాను అన్నమాట. అన్నీ కుదురుగా నీళ్ళు పట్టించుకుంటున్నాయి. ఇదైతే ఈరోజు రికార్డ్ చేసినటువంటి వీడియో అయితే కాదు. మొత్తం కుదురుగా నీళ్లు పట్టించుకుంటున్నాయి. ఎండకి తిరిగి తిరిగి వచ్చి డ్యూటీ మా ఆయన తీసుకున్నాడు అనమాట. ఈరోజు రోజు నేనే పట్టాలా, పట్టు నువ్వు అని చెప్పిన అనమాట. ఊరికే పైప్తో నీళ్ళు పట్టేది కాబట్టి పడుతున్నాడు, లేదంటే నువ్వే పట్టుకోపో అని చెప్పి అంటాడు. ఆయన నీళ్లు పట్టి పెట్టాడు. మేమైతే తొట్టులన్నీ కడిగేసి బాగా పాచి పట్టేస్తుంటే వాటికైతే బ్లీచింగ్ అది పూసేసాము. ఉదయం లేచి కడుక్కోవాలని దాన్ని శుభ్రంగా కడిగేస్తే నీళ్ళు పట్టుకోవచ్చు. 4 రోజులకే పట్టేస్తాయి, బాగా పాచి పట్టేస్తాయి. తొట్లు అంటే బయట ఆరు బయట ఉంటాయి కదా, అందుకని. చూసారా ఎట్టున్నాయో తొట్లన్నీ బాగా పాచి పట్టేస్తాయి నీళ్ళ తొట్లు. బర్రెల కోసం అని వరలు ఉంటాయి కదా, సిమెంట్ వరలు పెట్టేసి కట్టించాము. వరుసగా 3 తొట్లు కట్టించాము అనమాట. ఆ తొట్టిని మా ట్రాక్టర్ పగలగొట్టేసింది. దానికి ఎందుకు కోపం వచ్చిందో ఏమో కానీ తొట్టి మీద కోపం వచ్చింది దానికై. అదే స్టార్ట్ అయ్యి వచ్చేసి ఆ తొట్టిని పగలగొట్టేసింది. ట్రాక్టర్ని కూడా చూపించేస్తాను. మాకు పనిచేసే అబ్బాయి ఆ తొట్టి అయితే కడుగుతున్నాడు. నేను వీడియో తీస్తున్నాను. వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట. ఆ తొట్లు కడిగేది కూడా వీడియో తీసుకుంటున్నావు నువ్వు అని. మా పనులు అవే కదా, తొట్లు కడుక్కుంటాము, బర్రెలు కడుగుతాము, పేడ వేసుకుంటాము, అవే కదా, అందుకే తీసి చూపిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్టరే అనమాట. అక్కడ ఉండే ట్రాక్టరు ఆడే పెట్టున్నాము. దానికి అదే స్టార్ట్ అయిపోయి అదేదో గేర్లో ఉంది, ఏదో చెప్పారు మా వాళ్ళు. అదే స్టార్ట్ అయ్యి నేరుగా వచ్చేసి ఆ తొట్టిని పగలగొట్టేసింది, గుద్దేసింది అనమాట. ఇరిగిపోయింది అది. దాన్ని చేయించలేదు ఇంకాను. మొత్తం బ్లీచింగ్ పూసి పెట్టేసి నైట్ అంతా వదిలేసి ఉదయాన్నే కడుగుతున్నాం అనమాట. నీట్గా తెల్లగా వచ్చేసింది తొట్టి అంతా. తోము పెట్టిన తప్పేలాగా తల్లడిపోతుంది ఈరోజు మా తొట్టి. ఎందుకు 4 రోజులే, మళ్ళీ 5వ రోజుకి మళ్ళీ పాచి పట్టేస్తుంది. ఈ బర్రెలన్నీ మూత పెట్టేసే మట్టి అదంతా ఉంటుంది కదా, దానివల్ల ఆరు బయటే ఉంటుంది కదా, దానివల్ల ఏమో తొందరగా పాచి పెట్టేస్తాయి. ఇంతకు ముందర అయితే 2 తొట్లలో మంచినీళ్ళు మాత్రమే, ఉత్తి వాటర్ మాత్రమే పట్టేవాళ్ళమి. ఒక తొట్టిలో మాత్రము ఈ కుడితి నీళ్ళు, మిగిలిన అన్నం ఉంటుంది కదా ఇంట్లో, బియ్యం కడుగు నీళ్ళు అన్నీ పోసి కుడితి నీళ్ళ తొట్టిలాగా చేసేవాళ్ళము. 2 తొట్లకు మాత్రం మామూలు మంచినీళ్ళు పట్టేవాళ్ళం అనమాట. ఏవి తాగాలనుకుంటే అవి తాగేవి. ఫ్రూట్ జ్యూస్ లెక్క అనమాట కుడితి నీళ్ళు అంటే. వాటికి తౌడేస్తాము ఉదయాన్నే నీళ్ళకి ఇప్పినప్పుడు, అవి తాగేస్తూ ఉండేవి. దాగా ఒక తొట్టిని బగలు కొట్టేసింది. దాన్ని చేయించాలి, మళ్ళీ వరలు తెప్పించి మళ్ళీ తొట్టి పెట్టేసేయాలి. చూద్దాం, టైం పట్టుద్ది. ఇప్పుడేమో అంత అవసరం రావట్లేదు కాబట్టి పెట్టలేదు, మళ్ళీ పెట్టించాలి. ఆ బేస్ చూడండి ఎంత ఎత్తుగా ఉంటే ఆ ఎత్తును కూడా ఎక్కేసిపోయి గుద్దేసింది మరీను ఘోరంగా. దాని మీద ఎందుకు వచ్చిందో కోపం అర్థం కావట్లేదు. ఇదన్నమాట. ఉదయాన్నే లేసి మళ్ళీ పట్టేస్తున్నాం అనమాట నీళ్ళు. కుడితే నీళ్ళన్నీ దాంట్లో పోసేసాము. ఇప్పుడు ఒకటి మంచినీళ్ళకి, ఒకటి కుడితి నీళ్ళకి అనమాట తొట్టి. బాగా ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు, కుళాయి నీళ్ళు వస్తాయి దాంట్లోకి. అంతేనండి.